గమ్మతి వార్తలు. వామ్మో నీ దడ మిడితే నాయను నవలక మింగేంత కోపంతో ఓ కోడి పుంజు వామ్మో దాని సూపుకు ఏమి లేదు, గుండె కాడ దడ పడుతుంది. అంటే ఎట్లా ఉండదు దాని సూపు, అగో గా రకంగా చూస్తుంది. చూడు ఒకసారి దీని పౌరుషం చల్లకుండా. తొలకరి వాన కురిస్తే భూతల్లి ఎంతగానం పులకరిస్తుందో మనకి ఎరికే. కొమ్మల మధ్యన కోయిలమ్మ రాగం తీస్తుంటే వ్యవసాయం చేసే ఎద్దుల గుండె ఎట్లా అదిరిపడుతుందో అందరికీ ఎరికే. బోనాల పండుగ వస్తే నా సామిరంగా డోల్ దెబ్బ దరువులతోటి శివసత్తులకు ఎంత బలం ఉరికొస్తుందో అందరికీ ఎరికే. అడవిలో పూలు తెచ్చి బతుకమ్మగా వేర్చి ధరణి దద్దరిల్లంగా సప్పట్లతోటి కాంతలు చుట్టూ తిరుగుతుంటే ఆడబిడ్డలకు పానము ఎట్లా రేసి వస్తుందో మన అందరికీ ఎరికే. కానీ సంక్రాంతి పండుగ గోలిగా కోడి పుంజులకు ఎంత పౌరుషం ఉందే ఊర్రో, ఒక్కసారి గిడి చూడురే. అగో కోడి పుంజుకు ఏదైంది తెలుస్తలేకుండా వచ్చినా అరే దాని గుడ్లు చూడు ఎట్లా ఎలవేటి చూస్తుందో. అమ్మ ఇక ఇది నా మీదకే వచ్చినట్టుంది, ఎట్టెట్ట సంగతో ఏందో అనుకొని మారేసి చూసుకుంటా అగో ఎట్లా పట్టుకు తయారవుతుందో చూడు కోడి పుంజు. అంటే ఇక ఎందుకో కానీ కొత్త సంవత్సరం కోరిగా సంక్రాంతి పండుగ నాడు మాత్రము మరి ఎట్టెట్ట సంగతో కానీ కోడి పుంజులకు మాత్రం భలే పౌరుషం వస్తుంది అనుకో రాదురి. అంటే ఇక ఈ జనవరిలో అట్ట ఉంటట్టుంది ఈ కోడి పుంజులకు. ఎందుకంటే చూస్తున్నారు కదా అమ్మ న్యూస్ లోగో పెడితే ఎంత బిర్రగా పట్టుకు తయారవుతుందో కోడి పుంజు. బరకండి గమ్మతి వార్తలు.